బీఆర్ఎస్ ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పూర్తి గ్రాఫ్ పడిపోతున్నటువంటి స్థితిలో ఉంది. నా అంచనా ఏంటంటే బీఆర్ఎస్కి ఒక కోర్ 10-11% ఓట్స్ బీఆర్ఎస్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ప్రారంభ దశ నుంచి బీఆర్ఎస్ తక్కువ సీట్లలో పోటీ చేసినటువంటి రోజుల్లో కూడాను 20 సీట్లు 30 సీట్లలో పోటీ చేసిన రోజుల్లో కూడాను బీఆర్ఎస్ అభ్యర్థులు లేని చోట కూడాను ఓవరాల్గా వీళ్ళ ఓటు ఏదైతే ఉందో ఒక 10-11% ఓటు వీళ్ళ బేస్ ఓటు ఉంది. దీని మీద ఈసారి వీళ్ళకి అరౌండ్ 16% ఓటు వచ్చింది. 16% ఓటు ఉంది. ఈ 16%లో ఈ 10-11% బేస్ ఓట్ ఏదైతే ఉందో దానిని పార్టీ ఏ మేరకు నిలబెట్టుకోగలుగుతుంది, ఈ 16 వరకు నిలబెట్టుకోగలగడం మీద ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడింది. కానీ ప్రస్తుతము కనిపిస్తున్న ఒక ఎమ్మెల్యే వెళ్ళడం అంటే ఒక ఎమ్మెల్యే మాత్రమే వెళ్ళడం, ఎమ్మెల్యేతో పాటు కొంత నెట్వర్క్ వెళ్తుంది. పైగా బీఆర్ఎస్కు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఈ పార్టీకి కింద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ లేదు. బహుశా ఈ దేశంలో ఆ రకంగా ఉన్నటువంటి చాలా అరుదైన పార్టీలో బీఆర్ఎస్ ఒకటి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేంత వరకు గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ లేదు, సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన పార్టీ అంతే. కాబట్టి అస్సాంలో ఏజీపీ సెంటిమెంట్ మీద వచ్చింది తప్ప సేమ్ ఇక్కడ కూడా అంతే. అస్సాం గణ పరిషత్ ఏదైతే ఉందో సెంటిమెంట్ ఆధారంగా వచ్చింది. ఆ తర్వాత అది మళ్ళీ ఒక 2 సార్లు అధికారంలో వచ్చింది. ఆ తర్వాత కనుమరుగైపోయింది. మినిమము ఇప్పుడు ఒక 5-7% ఓట్లు మాత్రమే ఉన్నాయి. నౌగాం, తేజ్పూర్ ఈ ప్రాంతాల్లో అది పరిమితం అయిపోయిన పార్టీ. ఆ రకంగా నాకు కనిపిస్తున్నది ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ 16% ఓట్ని పార్టీ ఏ మేరకు నిలబెట్టుకుంటుంది. ఎమ్మెల్యేలు వెళుతున్న కొద్దీ పార్టీ యొక్క సపోర్ట్ బేస్ కొంత వెళ్ళిపోతుంది. పార్టీకి ఇంత మటుకు రిప్రజెంటేటివ్స్గా ప్రజల ముందు కనిపించిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా కనిపిస్తారు. బేసిక్గా గ్రౌండ్ లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి మీకు రానున్న రోజుల్లో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణకు అన్యాయము ఇటువంటి ఇష్యూస్ వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ ప్రభుత్వము కోస్తా జిల్లాల్లో 3 పోర్ట్లలో మాకు వాటా కావాలని అడిగితే తెలంగాణ ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? సర్వసాధారణ తెలంగాణ ప్రజానీకము వేరైపోయిన తర్వాత ఇంకేమిటి పిచ్చి మాటలు అని చెప్పి సర్వసాధారణ ప్రజానీకం అంటున్నారు. సో తెలంగాణ ప్రజలు మూవ్ ఆన్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కారణంగా, తెచ్చిన కారణంగా ఏదైతే సెంటిమెంటల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉండిందో అది అయిపోయింది. ఆ చెక్ యొక్క పే బై డేట్ అయిపోయింది. ఇంకా బలమాధారంగానే అంతే. ఇంకా కాబట్టి ఇప్పుడు బేసిక్గా వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ 10-11%, ఇప్పుడు 16% కూడా 10-11కి పడిపోయినా నేను ఆశ్చర్యపోను. కాబట్టి మీకు కొందరు మిత్రులు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ప్రభావం చూపుతుందని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఆ ప్రభావం కూడా చూపే పరిస్థితి ఉండకపోవచ్చు. బీజేపీ ఏ మేరకు పెరుగుతుంది అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటర్లలో, కార్యకర్తల్లో చాలా పెద్ద సెక్షన్ బీజేపీ వాళ్ళు. తెలంగాణ ఉద్యమం ఆ మధ్య నేను నాచగిరి నరసింహస్వామి గుడి దగ్గర ఒక హిందూ సమ్మేళనంలో మాట్లాడటానికి నేను వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక 17 మంది సర్పంచులు లేదా సర్పంచ్ భర్తలు వచ్చారు. 17 మంది, అందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళందరూ మేము మొదటి కరసేవకి వెళ్ళాము, రెండో కరసేవకి వెళ్ళాము, అద్వానీ రథయాత్రలో పాల్గొన్నాము, నేను ఏబీవీపీలో పలానా బాధ్యతలో పనిచేశాను, ఇప్పటికీ నేను గురుదక్షిణ ఇస్తాను ఆర్ఎస్ఎస్లో అని చెప్పినటువంటి వాళ్ళు 17 మందికి 17 మంది they're all BRS functionaries at the ground level. కాబట్టి ఇది బీఆర్ఎస్ వరకు ఈరోజు బీఆర్ఎస్తో నిలబడ్డటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఇది ఫార్మర్ బీజేపీ. బీఆర్ఎస్తో నిలబడ్డ కమ్యూనిస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో దానికి కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది లేదు. వెళ్ళిపోవడానికి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత ఫేసెస్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఈ గ్రౌండ్ కూడా స్లిప్ అయినట్టయితే బీఆర్ఎస్ యొక్క భవిష్యత్తు 10-11% కోర్ ఓట్ అది పోతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని కోర్గా భావించి నిలబడేటువంటి ఓటర్లు ఉన్నారు. కాబట్టి దిస్ ఈజ్ వన్ గెలిచేంత సిచ్యువేషన్ రాదు ఎప్పటికీ. ఈసారి లోక్సభ ఎలక్షన్స్లోనే కేటీఆర్ సీట్లో బీజేపీ నెంబర్ 1 పొజిషన్లో, కేటీఆర్ సీట్లో నెంబర్ 1 పొజిషన్లో బీజేపీ ఉంది. అండ్ హరీష్ రావు యొక్క మెజారిటీ మొట్టమొదటిసారి 60,000కు తగ్గని మెజారిటీ, ఈసారి 2000. ట్రబుల్ షూటర్ అనే పేరు ఉన్నటువంటి హిస్ మెజారిటీ హ్యాస్ బీన్ ద లార్జెస్ట్ మెజారిటీ ఈ రోజు వరకు.
ఈ రోజు వరకు ఆయన మెజారిటీని తిరుగులేనివి కేసీఆర్ కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచిన వ్యక్తి తన కాన్స్టిట్యున్సీలో 2000 ఓట్స్ అంటే ఓకే మోదీ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా వర్క్ చేసి ఉండవచ్చును. నేను సిద్దిపేటలో 4-5 సభల్లో నేను చూసినప్పుడు నాకు ఆ వాతావరణం చూస్తే ఈసారి మార్పు కనిపించింది. ఈ మార్పు అసెంబ్లీ ఎలక్షన్స్కి ఉంటుంది ఉండదు ఏదేమైనప్పటికీ కూడాను బీఆర్ఎస్ 1వ పొజిషన్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ 3. అవును. ఈ రోజున యాజ్ ఆన్ టుడే లోక్సభ దీని ప్రకారం చూస్తే సో పార్టీ డిక్లైన్ అయిపోయింది. ఏ ఇష్యూతో ప్రజల ముందుకు వెళ్తుంది ప్రధానమైన ఇప్పుడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ కావచ్చు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ యొక్క దళితవాదాన్ని చంద్రశేఖర్ రావణ్ తీసుకున్నాడు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ యొక్క ఓటర్లలో జాటవ్ ఓటర్స్ని బీజేపీ తీసుకుంది. బీహార్ లాంటి ప్రాంతాల్లో బహుజన్ సమాజ్ పార్టీ వేళ్ళు అనుకోలేకపోతుంది, ఎందుకంటే ఎల్జేపీ ఉంది, జీతన్ రామ్ మాజీ హిందుస్థానీ అవామ్ పార్టీ ఉంది. అస్సాంలో అస్సామియా కల్చర్ గురించి ఏజీపీ ఏదైతే మాట్లాడుతుంది ఇప్పుడు అది బీజేపీ మాట్లాడుతోంది. సో గ్రాడ్యువల్లీ ఏం జరుగుతున్నదంటే ఎక్కడెక్కడైతే ఈ స్థానిక సెంటిమెంటల్ ఇష్యూస్ లేవో అక్కడ ఇంకా ఈ పార్టీలకు మనుగడ ఉండదు. ఏజీపీకి ఈరోజు కూడా 6-7% ఓట్స్ ఉన్నాయండి. 6-7%. జార్ఖండ్లో ఇంకా ఆర్జేడీకి కొన్ని సీట్లు, ఆర్జేడీ 2 సీట్లు అసెంబ్లీలో గెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ బీహార్ని ఆనుకున్నటువంటి కాబట్టి బీఆర్ఎస్కి యాజ్ ఆఫ్ నౌ ఆ 10-11% కోర్ ఓటు ఉండొచ్చును. 10-16% ఓట్ల వల్ల అవి డిఫ్యూజ్డ్ ఓట్స్ అన్ని రాష్ట్రమంతా అవును పంచుకున్న ఓట్ల వల్ల ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఈరోజు ఓవైసీకి 3% ఓట్లు వచ్చినా 7 సీట్లు గెలుస్తున్నాడు. బీజేపీకి 19% ఓట్లు వచ్చినా 8 సీట్లు గెలిచింది. కాబట్టి ఫోకస్డ్గా కొన్ని ఏరియాస్లో ఓట్లు గట్టిగా ఉండేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఈ రోజున కనిపించలేదు. సో కేసీఆర్ ఏం చేస్తారో ఆ పార్టీని రివైవ్ చేయడానికి, అంటే మీటింగులు పెట్టి విందు భోజనాలు పెట్టి పోయేవాళ్ళు పోని అని అన్నంత మాత్రాన పార్టీ రివైవ్ అవుతుంది అనుకోని, రివైవ్ కావడానికి ఆ ఇష్యూ కావాలి. ఆ ఇష్యూ ప్రస్తుతం వాళ్ళకి లభిస్తున్నట్టుగా నాకు కనిపించటం లేదు. కాబట్టి ఓవరాల్గా ముస్లిం ఓటర్స్ చూడండి, కేసీఆర్ యొక్క మొత్తం రాజకీయము ప్రో ముస్లిం రాజకీయం చేశారు. చేసిన తర్వాత కర్పూర హారతి కరిగిపోయినట్టుగా ఒక్క ఎలక్షన్లో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. 2023 ఎలక్షన్స్ తర్వాత ఎక్కడ పోయినాయి ముస్లిం ఓట్లు? అంతే. వేర్ ఆర్ ఆల్ ద ముస్లిం లీడర్స్? ఎవరు లేరు ఈ రోజున. కాబట్టి ఆ ఎమోషనల్ ఇష్యూ ఏదో అది ఆ పార్టీ అది గుర్తించి తీసుకుని రాగలదు. బీజేపీకి ఉంది, హిందుత్వ ఇష్యూ ఉంది, డెవలప్మెంట్ ఇష్యూ ఉంది, డబుల్ ఇంజన్ ఇష్యూ ఉంది, అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవతల వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవతల వాళ్ళ ఫెయిల్యూర్స్ని బీజేపీ ఈరోజు క్యాపిటలైజ్ చేసుకునే స్థితిలో ఉంది బీఆర్ఎస్ కన్నా. కాబట్టి బీఆర్ఎస్ ఏం చేస్తుంది ఇప్పుడు? గత 6 ఏళ్ళ కేసీఆర్ వచ్చి రోడ్డు మీద కూర్చొని కొట్లాట చేయాలి. ఏ రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడారు? తెలంగాణ ఉద్యమం టైంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కూడాను రోడ్డు మీదకి వచ్చి కొట్లాడింది సకల జనుల సమ్మె కావచ్చును, లేకపోతే జేఏసీలు కావచ్చును, ఈ విద్యార్థి సంఘాలు కావచ్చును, కొట్లాడినవి తప్పితే అంటే ఈ మాట చాలామందికి రుచించకపోవచ్చును. బేసిక్గా అంతే చేసినవి తక్కువ ఉన్నాయి. అంటే మనం పబ్లిక్ మీటింగ్స్లో ఉర్రూతలుగే ప్రసంగము, ఒక సెంటిమెంట్ ఆధారంగా ప్రజల యొక్క నాడిని పట్టుకుని చేసినటువంటి అద్భుత ప్రసంగాలు అవి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ బిల్డ్ చేసిన పద్ధతి చాలా గొప్ప పద్ధతి. ఇట్స్ ఎ క్లాసిక్ స్టడీ. ఎందుకంటే వైరి వర్గం పట్ల ద్వేషము పెరగకుండా, ఆస్తులు ధ్వంసం చేయకుండా ఇంత గొప్ప ఉద్యమాన్ని నడిపించినందుకు హ్యాట్స్ ఆఫ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగినా ఆయన అటువైపు వెళ్ళలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బట్ బేసిక్గా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏవైతే ఇష్యూస్ కలిసి వచ్చినాయో ఆయనకు ఆల్రెడీ ప్రిపేర్డ్ గ్రౌండ్ ఒకటి ఉండింది. రకరకాల సంస్థలు, సబితా ఇంద్రారెడ్డి గారి హస్బెండ్ ఇంద్రారెడ్డి గారు చేసిన ఉద్యమం కొంత, లేకపోతే నరేంద్ర గారు బయటకు వచ్చి చేసినటువంటి పోరాటం కొంత, తెలంగాణ సాధన సమితి, జయశంకర్ గారు చేసిన వర్క్, బీజేపీ యొక్క ఒక ఓటు రెండు రాష్ట్రాల కమ్యూనిస్టు గ్రూపులు చేసినటువంటి ఇవన్నీ క్యూములేటివ్గా పొలిటికల్గా దాని యొక్క బెనిఫిట్ ఆయనకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు. కాబట్టి
పెగ్ ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కావలసిన ఇష్యూ ఏమి దొరుకుతుంది అన్నది మనము చూడాలి. 5 ఏళ్లలో అటువంటి ఇష్యూ ఏమైనా దొరుకుతుందా, దొరికితే దాన్ని వీళ్ళు క్యాపిటలైజ్ చేసుకోగలరా, ఆ ఇష్యూ మీద ముందుకెళ్తే ప్రజలు వీళ్ళని నమ్ముతారా? ఎందుకంటే చాలా విషయాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి కొన్ని వ్యాఖ్యలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. మేము ఈ ఉద్యమం అయిపోయింది, మేము ఇప్పుడు రాజకీయ పార్టీలా ఉండాలి అన్నటువంటి వ్యాఖ్యని తెలంగాణ ప్రజలు తొందరగా మర్చిపోలేరు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ హ్యాస్ టు డూ అ లాట్ ఆఫ్ లెగ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ తీసుకోవాలి. ఫ్యామిలీల మీద ఉన్నటువంటి అవినీతి ఎక్కువ కాలం ఉండదండి. డిఎంకే మీద వచ్చింది, జయలలిత మీద వచ్చింది, శిబు సోరెన్ మీద వచ్చింది. అవినీతి వేరు, అహంభావం అనేటువంటి పేరు రావడం, ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ అవినీతి ఒక్కటే ఓట్లను రాకుండా చేయదు. అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ సెంటిమెంట్ ఆధారంగా తెలంగాణ ఏర్పడిందో ఆ సెంటిమెంట్ ఈ రోజు లేదు. తెలంగాణ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలన్నటువంటి రోడ్ మ్యాప్ ఈరోజు కావాలి. దానికి సంబంధించి మన దగ్గర, ఎందుకంటే కాళేశ్వరము ఇవన్నీ మాన్యుమెంటల్ ఫెయిల్యూర్స్ అని రుజువు అయిపోయింది. రైతు బంధు స్కీమ్ స్టేట్ని డ్రైన్ ఆఫ్ చేసేసింది అన్నది రుజువు అయిపోయింది. దళిత బంధు నాన్ స్టార్టర్ అని తెలిసింది. ఇవన్నీ పథకాలన్నీ కూడాను ప్రజలకి పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు అన్నటువంటిది స్పష్టమైపోయింది. కాబట్టి కొత్తగా ఏ ఇష్యూ తీసుకుని వెళ్తారు అంతే. కాబట్టి ఇది ముందున్నటువంటి పెద్ద సమస్య. ఐ థింక్ ఈ 3 పార్టీల్లోనూ రివైవ్ కావలసినటువంటి అవసరము బీఆర్ఎస్కి అత్యధికంగా ఉంది. బీజేపీకి కొంత హెడ్ స్టార్ట్ ఉంది. 2029 నాటికి మేజర్ ఇష్యూ రావచ్చును. కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ జరిగినట్టయితే ఒడిశాలో లాగా, అంతే ఒడిశాలో జరిగినట్టుగా కాంగ్రెస్ వ్యతిరేకత బీజేపీ ఓటుగా, నవీన్ వ్యతిరేకత బీజేపీ ఓటుగా మారింది. అంతే. ముఖ్యమంత్రి ఫేస్ లేకున్నా కూడా అధికారంలోకి రావచ్చని ఒడిశా 20 ఏళ్ళ పోరాటం, ఆల్మోస్ట్ 24 సంవత్సరాల పోరాటం. కాబట్టి ఈ రకంగా ఇక్కడ తెలంగాణలో ఈరోజు బీజేపీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. బీజేపీకి కూడాను వేగము పెంచాలి, పని చేయాలి, ఒక 5-6% ఓట్లను కవర్ చేయాలి. టీఆర్ఎస్కి ఉన్నట్టుగా 11-12% ఓటింగ్ వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఉండాల్సినటువంటిది కొంత ఉంది. కాబట్టి బేసిక్గా 3లోనూ అత్యంత క్లిష్టమైన పరిస్థితి బీఆర్ఎస్. ఎందుకంటే ఆ పార్టీకి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇష్యూ ఈరోజు లేదు. మనుగడే ప్రశ్నార్థకంగా. కాబట్టి ఓటర్లు క్యాడరు వీళ్ళు, క్యాడర్ పెద్దగా లేదు అసలు ఆ పార్టీకి. నేను ఉండేటటువంటి ఏరియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద కనపడటం లేదు, అయిపోయింది. వాళ్ళు ఎప్పుడో ముఖచాటేయడం స్టార్ట్ అయిపోయింది, రోడ్ల మీదకి రావడం లేదు. లాస్ట్ 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత తిరగలేదు, కార్యకర్తలు కనపడలేదు. అంతకుముందు రోజు కనపడే వాళ్ళు, అటువంటి వాళ్ళు కనపడటం లేదు. అంటే డిమారలైజేషన్ని తొలగించడానికి పార్టీ దగ్గర ఆ మందు ఏదైతే ఉందో సంజీవని, అది ప్రస్తుతం అది వెతుక్కోవాలి, అది సంపాదించాలి. పార్టీ అఫ్కోర్స్ పూర్తిగా అణగారిపోయిన పార్టీలు కూడాను మళ్ళీ లేచి నిలబడ్డ దాఖలాలు ఈ దేశంలో ఉన్నాయి. అవును, కానీ జాతీయ పార్టీలకు ఉన్నంతగా ప్రాంతీయ పార్టీలకు అంత ఉండకపోవచ్చు. అంటే ప్రాంతీయ పార్టీలో కూడా శివసేన ఒక సమయంలో 0 అయిపోయింది. అటువంటి పార్టీ మళ్ళీ లేచి నిలబడింది. మీకు ఆ రకంగా చూసినట్టయితే శివసేన నిలబడింది. అదేవిధంగా దుష్యంత్ చౌటాలాకు చెందినటువంటి పార్టీ, ముఖ్యంగా ఓం ప్రకాష్ చౌటాలా పార్టీ 3 ముక్కలు అయిపోయిన తర్వాత కూడా ఒక భాగం లేచి నిలబడగలుగుతోంది. సో ఆ రకంగా చూస్తే ఎంఐఎం కూడాను 1969లో తెలంగాణ ఉద్యమాన్ని వీకెండ్ చేయడం కోసము బ్రహ్మానందరెడ్డి దానికి మళ్ళీ జీవం పోయడంతో ఆ పార్టీ మేల్కొంది. ఈరోజు 1 ఎమ్మెల్యే సీట్ నుంచి ఈరోజు 7 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు గెలుచుకునేటువంటి స్థాయి ఖచ్చితంగా ఆ పార్టీ సంపాదించి. కాబట్టి రివైవ్ కావడము, దానికి కావాల్సినటువంటి ఆ పెగ్ ఉండాలి. అంటే పెగ్ అంటే వేలాడదీయడానికి, ఆ పార్టీని వేలాడదీయడానికి కావలసినటువంటి మేక్ ఏదైతే ఉందో, ఐడియాలజీని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి పిఈజీ, ఆ పెగ్గు గురించి మాట్లాడటం లేదు నేను. టీఆర్ఎస్ పెగ్ పోతుంది, అది కావాల్సి ఉంటుంది. ఆ ఇష్యూ ఏంటన్నది వీళ్ళు సంపాదించాల్సిన అవసరం. చాలా హార్డ్ వర్క్, రివైవ్ అవుతున్నాయి పార్టీలు. అవును, అంత తొందరగా అవుతుందా? వాళ్ళకి అవకాశాలు వస్తాయి. మమతా బెనర్జీ కూడాను అవును 40 సీట్లకి 40 సీట్లు ఓడిపోయి 1 ఎంపీ కూడాను లోక్సభకి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయి. అవును, రివైవ్ చేయొచ్చు పార్టీని. బట్ దట్ ఇష్యూ నీడ్స్ టు బి ఫౌండ్ అండ్ దట్ నెట్వర్క్ నీడ్స్ టు బి బిల్ట్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ బీఆర్ఎస్. ఇంకొకటి